బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే అనేక మంది ఎన్జిఓలు నిర్వహిస్తుంటూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా కొన్ని కాన్సెప్ట్లు తీసుకొని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్నటువంటి ఒక పట్టుదలతో కూడా ఎప్పటికప్పుడు తన కార్యాచరణ వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు యాంటీ నేషనల్ చైల్డ్ లేబర్ డే కాబట్టి, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కాబట్టి అనేక కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకుంటున్నటువంటి నేపథ్యంలో శ్రీమతి అనితారెడ్డి గారు వారు అనురాగ్ స్వచ్ఛంద సంస్థకు సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశారు. కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్గా, మాజీ సిడబ్ల్యూసి చైర్పర్సన్గా కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేడం అంతా ఉన్నారు. మేడం, ఇప్పటివరకు గత 20 ఏళ్ల నుండి మీరు విద్యార్థులకు బాల కార్మికుల నుండి విముక్తి కలిగించేటువంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. చాలా వరకు కూడా వాళ్ళను ఒక ఎడ్యుకేటెడ్ వైపు మళ్లించేటువంటి సందర్భాలు అనేక చూసాము. ఇప్పుడు దాదాపు ఈ 20 ఏళ్ల ప్రయాణంలో మీరు గమనించినటువంటి అంశాలేంటి? మళ్ళీ ఏం చేస్తే బాల కార్మికుల వ్యవస్థ వైపు దృష్టి కాకుండా ఉన్నతమైనటువంటి వ్యవస్థ దృష్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఇదివరకు 20 ఏళ్ల క్రితము మనకి బ్రిడ్జ్ స్కూల్స్ అని, చైల్డ్ లేబర్ స్కూల్స్ అని ఉండేవండి. ఎందుకు అనంటే చాలా ఎక్కువ ఉండేది, చైల్డ్ లేబర్ వ్యవస్థ అనేది చాలా ఎక్కువ ఉండేది. పిల్లల్ని స్కూల్కి పంపించిన దానికంటే రోజు కూలీకి వెళ్తే వాళ్ళ జీవితం గడుస్తుంది అనే అంశం మీద ఉండేది. దాంతో ప్రభుత్వము వీళ్ళందరినీ రెస్క్యూ చేయటానికి సపరేట్గా ఒక స్కూల్స్ అనేది స్టార్ట్ చేశారు. కొంత తగ్గింది అని చెప్పొచ్చు, కానీ పూర్తిగా తగ్గింది అనడానికి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవడానికి లేదండి. బాలకార్మిక వ్యవస్థ అనేది ఇంకా ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వమే కాదు, ప్రజల్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాలు అనేది చేపట్టాలి. మన పిల్లలు అయితే చదువుకోకపోతే ఎట్లా ఉంటారు అనేది ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే, ఒక పర్సన్ ఇంకొక చైల్డ్ లేబర్ని చదివించగలిగితే కనుక దీన్ని రూపుమాపగలుగుతాము. ఇంకొకటి, చట్టాల గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఈరోజు అంటే ఒకప్పుడు కోర్టులో జడ్జెస్ అని అంటే బయటికి వచ్చేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు కూడా ఒక ఇనిషియేట్ తీసుకొని ఈరోజు బయటికి వచ్చి, మంచి వాతావరణం ఇది వాళ్ళంటూ బయటికి వచ్చి ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడమే కాకుండా అంటే ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నుంచి కానీ, లేబర్ యూనిట్ని కానీ, ఎన్జిఓస్ని, చైల్డ్ లైన్, వివిధ రకాల ఆర్గనైజేషన్, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కలిపి ఒక కన్వర్జెన్సీ మీట్ పెట్టి చైల్డ్ లేబర్ విముక్తికి పిల్లలకి ఏమేం చేయాలి అనే ఆలోచన చేయడం అనేది గొప్ప విషయం. కాకపోతే చట్టాలండి చాలా ఉన్నాయి, చాలా కఠినంగా కూడా ఉన్నాయి. కాంపన్సేషన్ ఇప్పించవచ్చు, జైలు శిక్ష కూడా ఉంది. అయినప్పటికీ కూడా భయం అనేది లేదు. ఎందుకనేది భయం అనేది లేకపోతుంది అని అంటే, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మళ్ళీ కాంప్రమైజ్కి రావటము, సరైన సాక్ష్యాధారాలని కోర్టుకు అనుగుణంగా, అంటే ఆ యాక్ట్కి అనుగుణంగా పెట్టలేకపోతున్నారు ఆఫీసర్స్. అది ఒకటి పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా మనము బాలకార్మిక వ్యవస్థను అనేది మనం నిర్మూలించవచ్చు. దానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలనే ఇంతమంది ఇక్కడ కలిసాము. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ వరకు మనకి ఈ మధ్య కాలంలో దొరుకుతున్నది బ్రిక్ లైన్స్, అంటే ఇటుక బట్టీల దానికి. ఇంకొకటికి స్క్రాప్ వెండర్స్ అంటారు, అంటే చెత్త ఏరుకోవడము, పేపర్స్, సీసాలు ఇట్లాంటివన్నీ ఏరుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఒకటి మనకి బాగా దొరుకుతున్నారు. పల్లెటూరు దగ్గరికి వచ్చేవరకు పత్తి ఏరడము, మిరప ఏరడము అనేది, మిర్చి ఏరడము ఇది అనేది బాగా జరుగుతుంది. వీటి మీద నిఘా పెట్టాలండి. అయితే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అంటే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అని మంచి ఆలోచన తీసుకున్నారు. కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఏంటి అంటే, దీని పట్ల అవగాహన కంటే ప్రజల్లో ఏ అవగాహన వచ్చిందంటే, ఈ నెలలో ఆపరేషన్ స్మైల్ ఉంటుంది, ఈ నెలలో ఆపరేషన్ ముస్కాన్ ఉంటుంది. ఈ నెల మనం కళ్ళు మూసుకొని దూరంగా పెట్టేసి ఉంచామని అంటే ఇక మనల్ని ఇంకా సంవత్సరం అంతా ఎవరు పట్టుకునేటోళ్ళు లేరు. అది ఉండొద్దండి. ఆ ఆఫీసర్స్ అయినా వాళ్ళైనా ఆ మంత్ అనేది ఏం చేయాలి, ఏం ప్రణాళికలు చేసుకోవాలి అనుకోవడానికి ఉంటే బాగుంటుంది. ఎవ్రీ మంత్ మీట్ అవ్వాలండి. ఎవ్రీ మంత్ మీట్ అవుతే, ఎవ్రీ మంత్ రెస్క్యూ టీమ్స్ వెళ్తే కనుక మనం తగ్గించగలుగుతాం. స్టాఫ్ ఉందా మేడం నిజంగా ఓవరాల్గా ఎన్ని విలేజ్లో కానీ ఇక్కడ చూసుకోవడానికి ఆ స్టాఫ్ రిక్రూట్ ఖచ్చితంగా ఉన్నారండి. అంటే ఎవరికి వాళ్ళు తప్పించుకోవడమే, ఇది లేబర్ ఆఫీసర్ చేయాలి, ఇది ఐసిపియు యూనిట్ చేయాలి, ఇది ఎన్జిఓస్ చేయాలి, ఇది చైల్డ్ లైన్ చేయాలి. ఎవరెందుకు చేయకూడదండి? ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయాలి. పెద్ద బాధ్యత ఏంటి అని అంటే పౌరులుగా ఉండడం. అసలు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే అంగన్వాడీ, సర్పంచ్,
వీళ్ళందరికీ కూడా ఆఫీసర్స్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసేవరకు అందరూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి అంత యూనిట్ ఉంది, చెయ్యాలన్న మనసు, తపన, కమిట్మెంట్ ఉండాలి. ఇది ఉంటే కనుక ఆటోమేటిక్గా మనము చైల్డ్ లేబర్ వ్యవస్థని రూపుమాపిన వాళ్ళం అవుతాం. మనం ఇంకా అందరం కూడా సిగ్గుపడవలసిన విషయం ఏంటి అనంటే, చైల్డ్ లేబర్ ఫ్రీ సిటీ కింద, జిల్లా కింద మనది కొన్నేళ్ల క్రితమే డిక్లరేషన్ అనేది వచ్చింది. మరి ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారండి చైల్డ్ లేబర్? మరి డిక్లేర్ చేసుకున్నాం కదా మనము టోటల్గా ఫ్రీ అని, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? దాని గురించి పునరాలోచన చేయాలి, దాని గురించి కమిట్మెంట్తో వర్క్ చేయాలి. నా పని, నా పిల్లలు, నా జిల్లా, నా రాష్ట్రం అనేది ఎవరికైతే వస్తుందో ఇట్లాంటివన్నీ కూడా సమిష్టి కృషితోని కంప్లీట్గా మనం రూపుమాపొచ్చండి. మేడం, ఇప్పటి వరకు అంటే దాదాపు మనకు ఒక ఎడ్యుకేషన్ పర్సంటేజ్ 100% ఎడ్యుకేషన్ అనుకున్నప్పుడు ఒక 85, 95 ఇట్లా 98 ఇట్లా వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చైల్డ్ లేబర్ ఫ్రీగా ఎంత పర్సంటేజ్ వచ్చిందని అనుకోవచ్చు? మనకి 100% వచ్చిందనే డిక్లేర్ చేశారండి. కంప్లీట్గా డిక్లేర్ చేశారు, అయినప్పటికీ దొరుకుతున్నారు అంటున్నారు కదా. మీరు ఒక 20 years నుంచి సిన్స్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ దిస్ యాక్టివిటీస్, ప్లస్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ? మనకి ఇంకా కూడా 40% దాకా ఉన్నారండి. ఏదో 60% లేరు కానీ 40% ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటి అని అంటే, డౌన్ రోడ్ అంటే ఏమీ లేని ఆర్థిక స్తోమత ఇబ్బంది పడేవాళ్ళు ఒకటి. రెండోది చైల్డ్ లేబర్గా అంటే చదువుని ఎక్కడ ఆపేస్తున్నారు అంటే సింగిల్ పేరెంట్స్ అండి. అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అమ్మో నాన్ననో చనిపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పెళ్లి చేసుకుంటున్న క్రమంలో వీళ్ళకి ఫస్ట్ పుట్టిన పిల్లల్ని పూర్తిగా వదిలేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఆలోచనలతో ఏంటంటే బయటకు వచ్చేస్తాడు వాడు, దాన్ని తట్టుకోలేక వాడు బయటకు వచ్చేస్తాడు, చదువు పోతుంది, అన్నీ పోతుంటాయి. దీని పట్ల మనం దృష్టి పెట్టాలండి. ఈ పిల్లల పట్ల మనం కేరింగ్ ఎక్కువ తీసుకుంటే చాలా వరకు రూపుమాపుతాం. ఇట్లాంటి వాటికి హోమ్స్ కూడా ఉన్నాయండి, స్పెషల్ డిప్రౌడ్ సెంటర్స్ ఉన్నాయి, స్పెషల్ కేజీవీబీస్ కూడా ఆడపిల్లలకి ఇవే, ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మనం అందులో జాయిన్ చేయాలి. ఇంకో ఆలోచన చేయవలసింది ఏంటంటే, చట్టం బాగుందండి. ఇప్పుడు 14 ఏళ్ళ వరకు పిల్లలు అస్సలే స్కూల్లో లేకుండా ఉండకూడదు ఇది చెప్తున్నారు. కానీ 18 ఏళ్ళ వరకు పిల్లలే అంటారు. ఆ పిల్లలు 18 ఏళ్ళ వరకు చదువుకొని పిల్లలు మనకి 16 ఏళ్ళకు దొరికారు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి నువ్వు 1వ తరగతి పిల్లల్లో కూర్చోబెడితే వాడు ఎట్లా చదువుకుంటాడు? ఏజ్ గ్యాప్, వాడి మానసిక స్థితి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మనము ధ్యాస పెట్టాలి. ఆ ధ్యాస పెట్టినప్పుడు దీనికోసం అంటే 16 to 18 years అప్పుడు వొకేషనల్ ట్రైనింగ్స్ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఓపెన్ 10th రాయించడము, ఇట్లాంటివి చేస్తే కనుక మనము ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుంటే సాధ్యపడంది ఏదీ లేదండి, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటే వారు అబ్జర్వ్ చేసేదాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే చాలా కీన్ అబ్జర్వేషన్ కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే బాల కార్మికులు ఎట్లా ఉత్పత్తి అవుతున్నారన్నది కూడా చాలా కీన్ అబ్జర్వేషన్లో చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూలంకషంగా వాళ్ళు పరిశీలించిన తర్వాత అట్లాంటి వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ రూపుమాపాలంటే కూడా అనేక ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే CWCA కానీ లేకపోతే ఇక్కడ లేబర్ కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా గతంలో కూడా ఇక్కడ చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా దీన్ని అనౌన్స్ చేశారు. కానీ 100% అని చెప్పన్నారు. కానీ ఇప్పటికీ కూడా చైల్డ్ లేబర్స్ దొరకడం పట్ల కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇటుక బట్టిలో కానీ ఇక్కడ సీజనల్గా పత్తేరడం లాంటివి, మిరప తోటలు ఏరడం లాంటివి కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా వీటన్నిటికీ కూడా ఒక సమస్యను కూడా గుర్తించారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఇక్కడ ప్రాధాన్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి తాత్కాలిక అవసరాల కోసం విద్యార్థులు, ఆ పిల్లలు కనుక పనులకు వెళ్తున్నారు. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా కనుక వాళ్ళకు ఒక దారి చూపిస్తే భవిష్యత్తు నిలబడుతుందన్నటువంటి ఒక భరోసా ఇస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా అనేక చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక్కడ KGBV లాంటి స్కూళ్ళు కూడా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఉంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఒక రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ CWC వాళ్ళతో పాటు ఇక్కడ చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అందరూ కూడా దీన్ని నొక్కి వక్కానిస్తూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మసులుకోవాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ ZP హాల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.